కేసు ఉండగానే కూల్చివేత బాధితుల ఆవేదన. రామసముద్రంలో మండలంలోని జంగాలపల్లి గ్రామంలో తమ పూర్వీకుల నుండి సాగు చేసుకుంటున్న భూమి నిర్మించుకుంటున్న షెడ్డు ఇంటిని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు అని బాధితులు ఆరోపించారు. సర్వే నెంబర్ 281/3 75 సెంట్లు సొంత సెటిల్మెంట్ భూమిలోని 282/3 75 సెంట్లు సొంత సెటిల్మెంట్ భూమిలోని 282/2 4 సెంట్ల అసైన్మెంట్ భూమి ఉందని, సుమారు 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, షెడ్డుకు 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఖర్చు చేశామని, ఈ విషయంలో రెవెన్యూ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో WP నంబర్ 22570/2026 దాఖలు చేశామని, కేసు విచారణలో ఉండగానే అధికారులు కూల్చివేతకు పాల్పడ్డారని ఆరోపించారు. మహిళలు, వృద్ధులను బయటకు ఈడ్చి దౌర్జన్యం చేశారని, ఇంట్లో సామాగ్రి ధ్వంసమైంది అని వాపోయారు. రాజకీయ అండతోనే కూల్చివేత జరిగింది అని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి అని తహసీల్దార్ కార్యాలయం వద్ద డిమాండ్ చేశారు. దానికి 5 లక్షలు అయ్యి ఖర్చు అయింది, షెడ్ కట్టినాము. బట్ ఇప్పుడు ఎంఆర్ఓ సార్ వచ్చి అర్జీ ఇచ్చినాడు మాకు, మీరు కాదని. ఎంఆర్ఓ సార్ వచ్చి నోటీస్ ఇచ్చారు. ఏమని? ఇది అసైన్మెంట్ ల్యాండ్ అని దించేయండి అని ఇచ్చినాడు. మళ్ళీ మేము వండుకొని హైకోర్టులో కేసు వేసి, అంటే రెవెన్యూ వాళ్ళ పైన గవర్నమెంట్ పైన ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ WP పిటిషన్ వేసినారా? యావది అది నెంబర్ ఉండు, నాకు అర్జీ ఇచ్చినారు ఉండు బా. ఇదేనా WP నెంబరు 225/70/2026? అంటే కేసు వాద్యం పెండింగ్లో ఉందా? అయితే ఎంఆర్ఓ వాళ్ళదే, గవర్నమెంట్దే, మీదే అనేది ఇంకా డైరెక్షన్ రాలా. పెండింగ్లో కేసు వాద్యం జరుగుతూ ఉన్నట్లే హైకోర్టును కూడా లెక్క చేయకుండా రెవెన్యూ అధికారులు దబ్బేస్తున్నారని మీ ఆరోపణ. అంతేనా? అంతేనా? అంటే మాకు లంచాలు తీసుకొని దౌర్జన్యంగా వచ్చి దొబ్బేసినారు. మాకు న్యాయం కావాలి. ఇది ఎందుకు దబ్బినారు? ఏమన్నా మీకు వ్యక్తిగత కక్షలు ఉన్నాయా లేదా పార్టీ పరంగా దబ్బినారా? అంటే మీ ఉండమ్మా, అంటే మీ ఆరోపణ ఏమంటే మీరు ఛాలెంజ్ చేస్తూ నిరంతరంగా మేము ఈ భూమిలో ఉన్నాము, దీన్ని మీరు నోటీస్ ఇచ్చినా దబ్బద్దండి అని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తూ WP పిటిషన్ వేసినారు. అయితే వాద్యం పెండింగ్ ఉందని, అయితే ఇది రెవెన్యూ వాళ్ళదే, మా దాన్ని తేల్చకనే కోర్టు తీర్పికనే హైకోర్టుని ఖాతారు చేయకనే దబ్బేసినారు. ఇది మీ ఆరోపణ. అంతేనా? దీనికంతా మూలం ఎవరు? మీకు గ్రామస్తులు ఎవరు? పెద్ద మనుషులు ఉన్నారమే? కే వెంకటేశా? వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు? చాలు చాలు చాలు.